మీరు దయచేసి ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మీ హృదయంతో అడగాల. అసమ్మతివాదులు లేనే లేరు, ఎవరు అసమ్మతివాదులు కాదు. మా వారి ఐడియా ఒక ఆలోచన, మా నాయకుడికి ఏమన్నా అనీజీగా ఉంటే వాడిని సరి చేసుకోవటానికి ఆయన కోసమే ఆలోచిస్తున్నారు. అసమ్మతివాదులు అనే ఆలోచన మాకు అందరూ సమ్మతివాదులే, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము గెలవబోతా ఉన్నాం మీ ఆశీస్సులతో కూడా. దయచేసి మీ మనస్సులో మా విషయంలో ఏదన్నా వేరే అభిప్రాయం ఉంటే ప్రక్కన పెట్టండి. కలిసి నడుద్దాం, కాపాడుకుందాం. ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లాలో ఒక మ్యాగ్నారిటీ సిస్టాన్ని తీసుకొని వద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. పెద్దలందరూ ఆశీస్సులు తీసుకుంటాం. నియోజకవర్గ ప్రజల కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాడిని నేను. మీరు ఒక్కసారి నా నియోజకవర్గాలకు వెళ్ళినా నేను ఏ పోస్ట్ చేసినా ఒకసారి వెతకండి, అడగండి, చూడండి. నేను కష్టాన్నే నమ్ముకున్నా, ప్రజల కోసమే పనిచేస్తా. మీరు ఒక సంవత్సరం తర్వాత లేకపోతే 2 సంవత్సరాల తర్వాత నాగార్జున ఎలా ప్రెస్ మీట్లు అడగండి. ఎంత కమిట్మెంట్గా పనిచేస్తామో, ఎంత కాన్సన్ట్రేటివ్గా ఉంటామో, ఎంత అబిలిటీతో పనిచేస్తామో, ఎంత మ్యాగ్నానిటీతో పనిచేస్తామో అవన్నీ మీరే అడుగుతారు. ఎందుకంటే నా దగ్గర ఎవరో స్టూడెంట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ మీరు ఎవరిని అడిగినా, నేను విద్యార్థి రాజకీయాల దగ్గర నుంచి నేను ప్రొఫెసర్గా చేసిన, ఎస్సీ కమిషన్ చైర్మన్ చేసిన, 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయినా, మరలా గెలిచినాక ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఈ రోజుకి నా కాన్స్టిట్యున్సీలో ఎవరిని అడిగితే చెప్తారు నా పనితనం. అందుకని ఎవరిని పోగొట్టుకోను. ఒకవేళ ఎవరన్నా నా మీద వేరే అభిప్రాయం ఉన్నా, నన్ను తిట్టినా, వ్యతిరేక భావంతో ఉండినా వారిని సరి చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్తా. ప్లీజ్, థ్యాంక్ యూ.